మనము ప్రతి అంశములోనూ గొప్పతనం ఉంటుంది. మనం ఆ మనస్సుతో చూడగలగాలి, ప్రతిదాన్ని ఇది గొప్పది అని చూడాలి. దీన్ని ఒక సమీక్షణ ఈక్షిక అంటారు, అంటే సమన్వయమైన దృష్టి. దాన్నే పాజిటివ్ ఐ అన్నారు. దేనిలోనూ ఒకసారి కృష్ణ పరమాత్మ ఏం చేశాడట, దుర్యోధనుడిని పంపించాడు. ఎవరైనా ప్రపంచంలో ఒక్క మంచి వ్యక్తి సద్గుణశాలి ఉంటే ఆయన చిరునామా అడ్రస్ తీసుకురావయ్యా అన్నాడు. అంటే ఈయన అంతా వెళ్ళొచ్చాడు. ఏం పని చెప్పారండి, పోయిపోయి నాకు ఒక్కడంటే ఒక్కడు ప్రపంచంలో సద్గుణ సంపన్నుడు అనేవాడే లేడండి, అందరూ దుర్మార్గులు. ఒకటికి ఈ దుర్గుణం, ఒకటికి ఆ దుర్గుణం, ఒకటికి ఇంకో దుర్గుణం, అందరూ వీళ్ళే ఉన్నారు అని వచ్చాడు. సరే, ధర్మరాజుకు కూడా చెప్పాడు ఒకవైపు, నువ్వు కూడా వెళ్ళి ఒక దుర్గుణవంతుణ్ణి వెతుక్కొని రావయ్యా ప్రపంచంలో అని చెప్పాడు. ఈయన తిరిగి 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 అలసిపోయి వచ్చి, ఏం పని చెప్పారు మహాత్మా నాకు, అసలు మహాత్ములు, మహాపురుషులు, దివ్య పురుషులు, తేజోవంతులు, సద్గుణశాలులు, ప్రపంచమంతా పుణ్యాత్ములతో నిండి ఉన్నదే. అసలు దుర్మార్గుడంటూ ఒకడున్నాడని చూడటము వల్ల నేనే దుర్మార్గుడిని, పాపాత్ముడిని అని అనిపించుకుంటున్నాను తప్ప, నాకు నేనే పాపాత్ముడిని ఈ దృష్టితో చూసినందుకు తప్ప, మహాత్మా అందరూ పుణ్యాత్ములే ఉన్నారే ప్రపంచమంతా కూడా. దృష్టి భేదము చూడండి. దుర్యోధనుడు ఏం చూశాడు, ధర్మరాజు ఏం చూశాడు, వాళ్ళ చూపులలోని భేదం. మనము కూడా అంతే. ఏ వ్యక్తిని చూసినా నన్ను ఎవరైనా అంటుంటారు, ఏంటి గురువు గారు ఆయన మరి ఇట్లాంటి వాడు కదా, మీరేమో పద్యం చెప్పారు. ఏమో నాయన, నా బలహీనత, నాకు ఎక్కడ చూసినా ఆయన మహానుభావుడనే కనపడతాడు, అతడిలో లోపాలు మీకు కనిపిస్తాయి, నాకు మీరు ఎటువంటి వ్యక్తిని తీసుకొచ్చినా ఆయనలో ఏదో గొప్పతనం కనపడుతుంది. నాకు అది నా దోషం అయితే కావచ్చు, నాకు తెలియదు. నాకు ఎవరైనా గుణవంతుడుగానే కనపడతాడు, నా దృష్టి అది. నాకు అమ్మవారు నాకు వాక్ ఎందుకు ఇచ్చింది, ఏదైనా ఒక సద్గుణమును ఉద్దీపనం చేయడానికే నాకు వాక్కునిచ్చింది, కానీ వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడని చెప్పడానికి నా వాక్కు ఎందుకు? ఇంత అనుగ్రహమై సరస్వతీదేవి ఇంత వాక్కును ఎందుకు ప్రసాదించింది? ఏదో గుణమును చెబితే దోషము ఉన్నవాడు కూడా, ఓహో ఇంత గుణము ఉన్నదా, ఈయనలో కూడా గుణం ఉన్నదా అని ఆయన అప్పటి నుంచి గుణవంతుడు కావచ్చు. నీవెట్లా తప్పు అని చెబుతావు ఎవరినైనా? చెప్పడానికి నీకేమి హక్కు ఉంది? అందువల్ల ప్రపంచములో ఎప్పుడు కూడా సమీక్షణం, మనము చూసే విధానము అత్యంత ప్రధానమైనటువంటి అంశం. Please subscribe to our YouTube channel. Like and share this video.